ఆగు. ప్రణీత, ఈ పెళ్లి చూపులు ఆపితే మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాం. తను నన్ను లవ్ చేస్తోంది. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మీరు ఒప్పుకుంటే ఇక్కడే పెళ్లి చేసుకుంటా. అయినా మీ కులంలో బుద్ధున్నోళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తారా? మా కులం ఏంటి, మీ కులం ఏంటి? సరే, తనకి పెళ్లి చూపులు ఇష్టమని చెప్పని నేను వెళ్ళిపోతాను. తనకు అబ్బాయి నచ్చాడు, లోపల చాలా సంతోషంగా ఉంది. కావాలంటే నువ్వే చాటుగా వెళ్ళి చూడు. చూసావుగా, వచ్చిన దారినే వెళ్ళు. అమ్మా, నేను సుజయ్నే పెళ్లి చేసుకుంటాను. మా శవాల మీద వెళ్ళి పెళ్లి చేసుకో. అమ్మాయికి సాలరీ ఎంత వస్తుంది? నెలకు 80,000 వస్తాయి. నువ్వు మాట్లాడినా? నేను సూటిగా మాట్లాడతా. నాకు డబ్బుతో ఏ ఇబ్బంది లేదు. తెలిసిన వాళ్ళన్నీ చెప్పారు బాబు. నాకు కట్నంగా 20 లక్షలు ఇవ్వాలి. ఇస్తాం బాబు. గోల్డ్ ఫోన్లో చెప్పాలేనన్నా, 40 తులాలు బంగారం ఇస్తారులే. 50 లక్షల రూపాయల సైట్ ఒకటి, 30 లక్షల రూపాయల కారు ఒకటి ఇవ్వండి చాలు. సైట్ గురించి ఏం చెప్పలేదే ఫోన్లో. ఒక్క నిమిషం. ఇలాంటి సంబంధం అవసరమా? నీకేం తెలియదు, నోరు మూసుకోవాలి. బాగుండేవాళ్ళు అలాంటి కులంతో కోని పెళ్లి చేసుకుని మా పరువు తీస్తావా? అప్పు చేసైనా ఈ పెళ్లి చేస్తాం. అప్పు ఎలా తీరుస్తారంటీ? ఈ ఇల్లు అమ్మేస్తాం. తను బాగుంటే చాలు. మీరు నోరు మూసుకోండి. ఈ మనిషి స్వీట్లు తీసుకొస్తానని వెళ్ళి 1 గంట అయింది, ఇంకా రాలేదు. వాళ్ళకి డబ్బు ఉందని, కులం ఉందని అలాంటి వాళ్ళకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? మీరే మీ అమ్మాయి గొంతుకు వస్తున్నారు. మీ కులం కాదని మీరు ఎలాగైతే నన్ను ఒక మనిషిలా చూడట్లేదు, వాడు కూడా మీ అమ్మాయిని ఒక మనిషిలా చూడట్లేదు. వాళ్ళకి మీ అమ్మాయి కేవలం ఒక కసాయి గొర్రె మాత్రమే. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత లాభం వస్తుందని, ఎంత నష్టం వస్తుందని మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ అమ్మాయి నాకు ఇవ్వకపోయినా పర్లేదు, వాడికిచ్చి మాత్రం మీ అమ్మాయి గొంతు కోయకండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా లాంటి మంచి సంబంధం మీకు అసలు దొరకదు. మీలాంటి మంచి సంబంధాన్ని ఇప్పుడు నేను ఒప్పుకుంటే మా అమ్మ నన్ను ఇల్లు రోడ్డు మీద పడాలి. నేను గొంతు కోసం చావాలి. దయచేసి మీరు వెళ్ళండి.